టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో లైన్లో పెట్టి కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇటీవల కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాల్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయిందని చెప్పాలి. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈయన కల్కి హిట్ తర్వాత మరింత రెమ్యునరేషన్ పెంచారని తెలుస్తోంది. ఇలా ఒక్కో సినిమాకు సుమారు 200 కోట్ల వరకు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. ఇలా ఒక్కో సినిమాకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ ఈ డబ్బును ఏం చేస్తున్నారన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ప్రభాస్ సినిమా షూటింగ్ లొకేషన్లో ఉన్నారు అంటే అక్కడ ఉన్నవారు ఆయన పెట్టే భోజనం తినలేరని చెప్పాలి. అన్ని రకాల ఆహార పదార్థాలను స్వయంగా ఇంటి నుంచి తెప్పిస్తారు. ఇలా ప్రభాస్ ఫుడ్ కోసమే తాను సంపాదించిన దానిలో కొంత భాగం ఖర్చు చేస్తారు. ఇక మిగిలింది మొత్తం ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లో పెద్ద ఎత్తున ల్యాండ్స్ కొనుగోలు చేశారు. అలాగే భారీ స్థాయిలో ఈయన ఒక ఫామ్ హౌస్ కూడా కడుతున్నారని, దానికోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక హైదరాబాద్లో మాత్రమే కాకుండా ముంబై, అలాగే లండన్, ఇటలీ వంటి విదేశాల్లో కూడా ప్రభాస్ పెద్దెత్తున బంగ్లాలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే తన నిర్మాణ సంస్థ అయిన యూవీ ప్రొడక్షన్స్ కోసం కొంత మొత్తంలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా సంపాదించింది రియల్ ఎస్టేట్లో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పటికైనా తన ఆస్తులు రెట్టింపు ధరలు పలుకుతాయని చెప్పాలి.